తెలుసుకోమని ఏం చదువుతుంది ఇంజనీర్లను గల్లా బట్టి అడగండి, కాంట్రాక్టర్లను అడగండి, మేఘా కృష్ణారెడ్డిని అడగండి, నెట్లో కొట్టి చూపించండి వాళ్ళకు. 2119 డ్యాములు అమెరికాలో కూల్చేసినరా లేదా, యూరోపియన్లు కూల్చేస్తున్నారా లేదా, క్లేమత్ రివర్ మీద 4 డ్యాములు ఉంటే 4 డ్యాములు కూల్చేసారు, ఒక్కడు కూడా లేదు. వరుసగా 1, 2 ఒకదాని తర్వాత ఒకటి కూల్చుకుంటూ పోయారు క్లేమత్ రివర్ మీద ఉంటాయి. ఎందుకు మరి అక్కడ ఎందుకు చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు చేస్తలేరు? ఇక్కడ ఎందుకు కథ కడుతున్నారు? ప్రపంచం అంతా చూస్తలేరా మీరు? బుద్ధి లేదా మీకు? తెలివి లేదా? మరి మనం చూడాలి కదా, ప్రకృతిని కాపాడుకోవాలి కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినాక ఇష్టం వచ్చినట్టు బొగ్గు కాల్చడం, థర్మల్, ప్రపంచం మొత్తం మీద బొగ్గు ఉత్పత్తి ఆపేయాలి. ఇండియా ప్యారిస్ అగ్రిమెంట్లో సంతకం చేసింది. ఇండియా సిగ్నేటరీ టు ప్యారిస్ అగ్రిమెంట్. దాంట్లో ఏం చెప్పిందంటే వీ హ్యావ్ టు ఫేజ్ డౌన్ అండ్ ఫేజ్ అవుట్ కోల్ ప్రొడక్షన్ అండ్ కోల్ కన్జంప్షన్. కోల్ ఉత్పత్తి చేయొద్దు, కోలు వినియోగించొద్దు. థర్మల్ పవర్ చేస్తుంది కదా, ఏం చేయాలి? విండ్ మిల్ తయారు చేయి నువ్వు. దానికి ఏం వాడుతున్నాం కదా, మరి ఇప్పుడు చేస్తున్నాం కదా. ఎంత చేస్తున్నారు మీరు? ఎంత చేస్తున్నారు? కోల్ అదే చేస్తున్నారు. తప్పది, ఇది తప్పది. దాన్ని ఎందుకు సంతకం పెట్టిన భారతదేశం ఎందుకు ఆగతలేదు? ఆస్ట్రేలియా మొత్తం ఆపేసారు. దీనివల్ల ఏమవుతుందంటే కోల్ ఉత్పత్తి చేయడం, కోల్ తగలబెట్టడం, దానివల్ల ఏమవుతుంది? గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. పారిశ్రామిక విప్లవం వచ్చినాకనే మానవ జాతి నాశనం అవుతున్నది. పారిశ్రామిక విప్లవం వచ్చినాకనే ఉత్పత్తి పెరిగింది బొగ్గుది. పెట్రోల్, ఫాసిల్ ఫ్యూయల్లో పెట్రోల్, డీజిల్ కూడా వస్తుంది. భూమి లోపల నుంచి తీస్తారు. ఫాసిల్ ఫ్యూయల్ అంటే ఏంటంటే ఒక 2 కోట్ల సంవత్సరాల క్రితము భూకంపాలు వచ్చి ఉంటాయి. వచ్చి అప్పుడు ఏముండేది? చెట్లు 2,000 మీటర్లు 1000 మీటర్లు ఎత్తుండేది. మనిషి లేడు కదా అప్పుడు, కొట్టలేదు కదా. మనిషి కొడుతుండే చెట్లను. జంతువులు ఏం కొట్టాయి, పక్షులు కొట్టాయి, మనిషే కొడుతాడు చెట్లను, నాశనం చేస్తారు. ప్రకృతితో ఆడుకున్నట్టు మనిషే కదా. మన తాతల ముత్తాతలు ఆ పని చేయలే. పారిశ్రామిక విప్లవం వచ్చినాకనే చేస్తుండ్రు. ముఖ్యంగా ఈ బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు